రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుత్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అనంతపురం రాణీనగర్ వాసులుగా గుర్తించారు పోలీసులు. క్షతగాతులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై గుత్తి సిఐ వెంకట్రామరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుత్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు లారీ ఒకరినొకరు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అనంతపురం రాణీనగర్ వాసులుగా గుర్తించారు. క్షతగాతుల్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సంఘటనపై గుత్తి సిఐ వెంకట్రామరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ మనకి కడప నుంచి అందుబాటులో ఉన్నారు. చెప్పండి యూసఫ్, ప్రమాదానికి గల కారణం ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. పూర్తి స్థాయిలో జాతీయ రహదారిపై ఉదయమే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలుపుతా ఉన్నారు. కారు అతివేగంగా వెళ్లి లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు అయితే మృతులతో పడ్డారు. మృతుల్లో అలీషా 58 సంవత్సరాలు, ఫిరోజ్ బాషాతో పాటు మహమ్మద్ ఆయిల్ అహ్మద్ 4 సంవత్సరాల పిల్లడు కూడా ఉన్నట్టు స్థానికులు తెలుపుతా ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అందులో మహిళ కూడా ఉంది. ఆమెను పూర్తిగా ఆసుపత్రికి తరలించారు. గుత్తి ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. పూర్తిగా ఇక్కడ ఎవరైతే పెళ్లికి సంబంధించి వివాహానికి సంబంధించిన వస్త్రాలు కొనుగోలు చేసి హైదరాబాద్ నుండి అనంతపురానికి వస్తున్నటువంటి సమయంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవర్ అతివేగంగా డివైడర్ ను దాటుకొని వెళ్లి లారీని వాహనంతో గుద్దడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతపురం సాయి నగర్ లో వీరు నివాసం ఉంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆ మృతుడు ఎవరైతే మృతి చెందాడో అతనికి వివాహం జరగాల్సి ఉంది. వివాహం జరగాల్సినటువంటి నేపథ్యంలో అతనే స్వయంగా డ్రైవింగ్ కూడా అతనే చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో పెళ్లి కుమారుడు ఎవరైతే ఉన్నాడో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తిగా వీరు హైదరాబాద్ కు వెళ్లారు. షాపింగ్ చేసుకొని తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబ సభ్యులందరూ వారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒక కుటుంబానికి సంబంధించిన వారి నలుగురు కూడా మరికొద్ది రోజుల్లో వివాహం ఉండడంతో నేపథ్యంలో మృతి చెందడంతో పూర్తిగా ఈ యొక్క ఘటన చాలా చాలా విషాద ఛాయలు నింపిందని చెప్పి చూడొచ్చు రాజశేఖర్. ప్రాంతంలో జరిగింది ఏమైనా మనకు తెలుస్తా ఉందా? అంటే లారీ డ్రైవర్కి సంబంధించి అదుపులోకి తీసుకోవడం, లేకపోతే మృతదేహాలకు సంబంధించి పంచనామా కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? పూర్తిగా ఈ యొక్క లారీ రిజిస్ట్రేషన్ అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి లారీగా తెలుస్తా ఉంది. ఈ మృతులు ఎవరైతే ఫిరోజ్ బాషా ఉన్నాడో ఇతనికి త్వరలోనే వివాహం కానుంది. సాయినగర్ లో వీరు నివాసం ఉన్నారు అనంతపురంలో. పూర్తిగా బంధువులందరికీ కూడా వెడ్డింగ్ కార్డులు కూడా పంచారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు వెళ్లి అక్కడ నుండి ఆ పెళ్లికి కావాల్సినటువంటి బట్టలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఆ మృతులందరినీ కూడా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం స్థానిక సిఐ వెంకటరామరెడ్డి తరలించారు. అక్కడే వారికి ఇవాళ పోస్ట్ మార్టం పంచనామా కూడా నిర్వహిస్తా ఉన్నారు. పెళ్లికి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో వీరు స్థానికంగా ఉన్నటువంటి బంధువులందరినీ కూడా వివాహానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాసింత శోక సముద్రంలో ఉన్నారని చెప్పి చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్.